ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే అడల్ట్ కంటెంట్ ఎలా చేయాలో చెప్తాను. అడల్ట్ కంటెంట్ అని కాదు, ఏ కంటెంట్ అయినా ఒకే లక్షణాలు ఉంటాయి. కాకపోతే కొందరు అడల్ట్ కంటెంట్ చేస్తారు, కొందరు ట్రెడిషనల్ కంటెంట్ చేస్తారు. అంతే తప్ప రెండింటికి ఒకే లక్షణాలు క్రియేటివిటీకి. అయితే ఎలా చేయాలి అది అడల్ట్ కంటెంట్ అనేది చెప్తాను. ఉదాహరణకి మన ఊహ, ఒక ఆలోచన, ఒక నెగిటివ్ అశ్లీలమైన ఆలోచన, బూతు ఆలోచన లేదా శృంగార ఆలోచన ఇలా ఉంటుంది కదా. దాన్ని ఎలా చేస్తారంటే మనము, మన మనస్సు, ఆ, మన శరీరం వీటితోనే చేస్తాం కదా. అంటే మనము, మన శరీరము, మన ఆలోచన, మన మనము ఇవే కారణభూతం కదా. ఇవే చేస్తాం. కానీ ఇప్పుడు శవంలో ఆలోచనలు జరుగుతాయా? శవంలో మనం ఉన్నాం. మన ఆలోచన ఉండదు, మన శరీరం ఉండదు, మన అనేది ఉండదు. కాబట్టి మనం లేకపోతే దానంతట ఆడ వర్క్ జరగదు, ఏ పని జరగదు కదా. కాబట్టి కర్త ఉన్నాడు. కర్త అంటే మనం, కారణం మనం ఉన్నాం శవంలో. ఈ విధంగా మనలో కూడా మనం అనేది ఉండకూడదు. మనం ఉండకూడదు అంటే మనం చేయకూడదు ఆలోచన. మనము, మన మనసు, మన ఆలోచన, మన శరీరము ఇవన్నీ మనము అనేవి జరగకూడదు. ఉదాహరణకి జీర్ణక్రియ ఉంది, అది మనం చేసుకోం, మనకు అతీతంగా జరుగుతుంది. మనలో బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది, అది మనకు అతీతంగా జరుగుతుంది. కండరాలు అప్రయత్నంగా కదులుతాయి, అవి మనం కారణం కాదు, మనకు అతీతంగా జరుగుతాయి. గుండె కొట్టుకుంటూ ఉంటుంది, హార్ట్ బీటింగ్ అంటారు కదా, అది కూడా మనకు అతీతంగా జరుగుతుంది, మనం చేసుకోం కదా. మరి అది ఎలా జరుగుతుంది, దాన్ని ఎవరు జరుపుతున్నారు అంటే దాన్ని కూడా మనలాగా చేసే ఒక వ్యక్తి ఉంటాడు. కానీ అది మనకు తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి వల్ల జరుగుతుంది. కానీ ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు. అలాగే ఆ వ్యక్తి వల్ల ఇది జరుగుతుంది, ఇది జరిగేది కూడా మనకు తెలియదు. హార్ట్ బీటింగ్ మనకు తెలియదు, ఆ జీర్ణక్రియ జరిగేది మనకు తెలియదు, రక్త ప్రసరణ మనకు తెలియదు, కండరాలు అప్రయత్నంగా కదులుతూ ఉంటాయి, అవి మనకు తెలియదు. ఎందుకంటే మనకు అతీతమైనవి కాబట్టి. వాటిని కదిలించే వ్యక్తి కూడా మనకు తెలియదు, అవి కదలడం కూడా మనకు తెలియదు. ఇగో ఇది మనకు అతీతం కదా. మనకు తెలిసింది మనము, మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు మనము. ఈ రెండే మనకు తెలుసు. మన వల్ల జరిగే ఆలోచనలు, మన వల్ల కలిగే భ్రమలు, భావాలే మనకు తెలుసు. కానీ మనకు అతీతంగా జరిగే గుండె వేగము, హార్ట్ బీటింగు ఇవన్నీ కూడా జరుగుతాయి, అవి మనకు తెలియదు. వాటిని జరిపించే వ్యక్తి కూడా మనకు తెలియదు. చూసారా? అగో అదనమాట అడల్ట్ కంటెంట్ అంటే. ఆ విధంగా చేయాలి, ఆ విధంగా చెప్పండి. చెప్పడము, క్రియేట్ చేయడము, కంటెంట్ దాన్ని చెప్పడము ఇలాగే ఉండాలన్నమాట. ఓకే, అప్పుడు సూపర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనం చేసే ఈ ఆలోచనలు ఉంటాయి. అడల్ట్ కంటెంట్ అంటే బూతు, అశ్లీలము, శృంగారము, బయట ఆడోళ్ళు కూడా వాడు దాన్ని ఉంచుకున్నది, వీడిని ఉంచుకున్నది అట ఇవన్నీ చెప్పుకుంటారు కదా. గుసగుస ఆడోళ్ళు చెప్పుకుంటారు. లేదా అశ్లీలం మాట్లాడుకుంటారు, మగవాళ్ళు బూతు, సెక్సు, మాటలు, అశ్లీల మాటలు మాట్లాడుకుంటారు కదా. కానీ వీటిని ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే వీటినే తీసుకొని వీటిలో మనం ఉండకూడదు, మనముగా చేయొద్దు. ఈ ఆలోచనలు, భావాలు ఇవన్నీ మనముగా చేయొద్దు. చేయకుండా మనకు అతీతంగా ఇప్పుడు మనకు హార్ట్ బీటింగు, బ్లడ్ సర్క్యులేషను, జీర్ణక్రియ ఇవన్నీ జరుగుతాయి చూసినావా, రక్త ప్రసరణ ఇవన్నీ మనకు అతీతంగా జరుగుతాయి కదా. వాటిని జరిపే వ్యక్తి కూడా ఎవడో మనకు అతీతమైన వాడు ఉంటాడు, అవి అతీతంగా జరుగుతాయి. ఆ రెండు మనకు తెలియదు కదా. ఆ విధంగా పెట్టండి. చెప్పేవాడు మనం కాకూడదు, ఆ కంటెంటు మనం కాకూడదు. ఈ రెండు కాకుంటే జనాలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా చెప్పాలి అంటే మనము చేసే ఆలోచనలు ఆ విధంగా ట్రాన్స్లేట్ చేసి చెప్పండి, సూపర్గా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది.